సార్ నరేంద్ర గారు, మరి మనం పల్లె గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీరు ఆల్రెడీ అప్పుడు పల్లె చూసుంటారు, ఇప్పుడు పల్లె చూస్తున్నారు. ఈ రెండింటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏమని అనుకుంటున్నారు? దానికి పాట రూపంలో మీరు పాడగలరా? ఖచ్చితంగా మేడం. అప్పటి పల్లెలు కోయిలగానం లాగా కలకలాడుతూ ఉండేది, తీయగా కమ్మగా. ఇప్పుడు అంతా ఈర్ష్యా ద్వేషాలతోన, ఈ రాజకీయాల వల్ల ఈర్ష్యా ద్వేషాలతోన మనిషికి మధ్యన ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పటి పల్లెలు వేరు, ఇప్పుడు పల్లెలు వేరు. ఆ డిస్టెన్స్ మీద రాసిన మేడం పాట. బావి నీళ్ళ కోసం బారులు తీరిన పల్లెలెట్టుండేనో, మందు నీళ్లు దాగి మాయ రోగం వచ్చిన పల్లెలెట్టున్నవి. బావి నీళ్ళ కోసం బారులు తీరిన పల్లెలెట్టుండేనో, మందు నీళ్లు దాగి మాయ రోగం వచ్చిన పల్లెలెట్టున్నవి. గుంపల్లే కూర్చొని ముచ్చట్లు పెట్టిన పల్లెలెట్టుండేనో, గల్లికొక్కడు లేక గోస పెడుతున్నవి పల్లెలెట్టున్నవి. పంతాలు పట్టింపులు ఎక్కువవుతుంటే పలకరించేటోడు కరువవుతుండే, నువ్వంటూ నేనంటూ దూరం అవుతుంటే ఇళ్ళ మధ్య అడ్డు గోడలు పెరిగే, మనసుల మధ్యన బంధాలు తరిగే. బావి నీళ్ళ కోసం బారులు తీరిన పల్లెలెట్టుండేనో, మందు నీళ్లు దాగి మాయ రోగం వచ్చిన పల్లెలెట్టున్నవి. గుంపల్లే కూర్చొని ముచ్చట్లు పెట్టిన పల్లెలెట్టుండేనో, గల్లికొక్కడు లేక గోస పెడుతున్నవి పల్లెలెట్టున్నవి అని ఇట్లా రాసిన. ఫుల్ డిఫరెన్స్. ఇప్పుడు పల్లెలు అప్పుడు పల్లెలు చాలా డిఫరెన్స్ వచ్చాయి. నిజంగానే మేడం. పల్లె ఒకప్పటి పల్లె అసలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చలిమంటలు వేసుకుని ఊరు మొత్తం సగం ఒక దగ్గర కూర్చునే వాళ్ళం. ఇప్పుడు గల్లె కూడా చలిమంట కరువు అయిపోయింది. అవును, దాన్ని బాగా మీరు వర్ణించారు కూడా. అంటే ఎలా వచ్చేస్తాయి మీకు ఇలా థాట్స్? చూస్తూనే వచ్చేస్తుంటాయా? లేదు మేడం, అది మైండ్ లో నాకు ఇంకా వచ్చేస్తుంటాయి. అది ఎట్లా వస్తుందో ఇంకా అది అంటే దేవుడిచ్చిన వరం. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఈ లిరిక్స్ రాసేది కానీ, వాయిస్ ఇచ్చేది కానీ దేవుడు అంటే? ఫీల్ అయ్యాను మేడం. ఫీల్ అయ్యి ఇంత టాలెంట్ ఇచ్చినావు, నాకు ఎందుకు ఇంత కష్టాలు పెడుతున్నావు దేవుడు అని శివుని నా మీద నాకు కోపం వచ్చి శివుని దగ్గర ఒక రోజు సోమవారం రోజు గుడికి వెళ్తే శివుని దర్శనం చేసుకున్నా మేడం. దర్శించుకొని ఆ శివుని దగ్గర కూర్చొని కాసేపు జపం చేస్తుంటే ఇంకా ఆటోమేటిక్ పాట వచ్చేసింది. నేను ప్రతి సోమవారం వస్తుంటాను, సోమవారం వచ్చినప్పుడల్లా దగ్గరకు వస్తాను స్వామి, పాటని ఇచ్చినావు, రాసే విధానం ఇచ్చినావు, వాయిస్ని ఇచ్చినావు, ఎందుకు ముందు తీసుకెళ్తలేవు అని చెప్పేసి నా మీద నాకు బాధ అనిపించి శివుణ్ణి కోపగించుకుంటున్నట్టుగా పాట రాసిన, శివుని తిడుతున్నట్టుగా. అయితే ఇప్పుడు పాడతారా? పాడతాను మేడం. అయితే నా దేవుడు నువ్వని మొక్కినా, నాకు దిక్కే నువ్వని నమ్మినా, నా దేవుడు నువ్వని మొక్కినా, నాకు దిక్కే నువ్వని నమ్మినా, అయినా నాపై కరుణే చూపవు కాశీలోని విశ్వేశ్వర, అయినా నాపై కరుణే చూపవు కాశీలోని విశ్వేశ్వర, నేనేమి చేసిన నేరము జర చెప్పవయ్య జగదీశ్వర, నేనేమి చేసిన నేరము జర చెప్పవయ్య జగదీశ్వర, లక్షలు నాతోన లేవయ్యా నీకు పూజలు నే చెయ్యలేనయ్యా, లక్షలు నాతోన లేవయ్యా నీకు పూజలు నే చెయ్యలేనయ్యా, చేతులు ఎత్తి దండమే పెడతాను శంకర కరుణించరా, చేతులు ఎత్తి దండమే పెడతాను శంకర కరుణించరా, అభిషేకాలు నే చెయ్యలేనయ్యా అంత స్తోమత నాకు లేదయ్యా, అభిషేకాలు నే చెయ్యలేనయ్యా అంత స్తోమత నాకు లేదయ్యా, చెంబుతో తలపైన నీళ్ళైతే పోస్తాను శంకర కరుణించరా, చెంబుతో తలపైన నీళ్ళైతే పోస్తాను శంకర కరుణించరా, నువ్వే ఇచ్చావు జీవము, నువ్వే తీస్తావు ప్రాణము, ఎంతలా నన్ను కష్టాలు పెట్టిన నేనైతే నిన్ను మరువను, ఈ జన్మలో నిన్ను మరువను, నా దేవుడు నువ్వని మొక్కినా, నాకు దిక్కే నువ్వని నమ్మినా, అయినా నాపై కరుణే చూపవు కాశీలోని విశ్వేశ్వర, నేనేమి చేసిన నేరము జర చెప్పవయ్య జగదీశ్వర అని రాసిన మేడం. ఆ కోపము ప్రేమ అన్ని కనిపిస్తున్నాయి అందులో దేవుడి మీద. అది ఆ పాట వచ్చినా మాత్రం కన్నీళ్ళు వచ్చినాయి. అవునా? ఎట్లొచ్చింది ఈ పాట అని చెప్పేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమనుకోక స్వామి అని చెప్పి మళ్ళీ మొక్కేసి అవునా? చాలా మేడం, భయపడాలి. అవును, అట్లా ఖచ్చితంగా చాలా వస్తాయి మేడం ఇట్లా, ఒకటని కాదు. నేను ఇప్పుడు ఈ నుంచి బయటికి వెళ్తుంటే కూడా మీ ప్రోగ్రామ్ చేసే విధానం కూడా పాట వస్తుంది నాకు. వావ్, అయితే లాస్ట్ లో మాకు పాడేసండి ప్రోగ్రామ్ మీద. ఖచ్చితంగా రికార్డ్ చేసి పంపిస్తాను. ఓకే, షూర్.
యా ఇప్పుడు మరి ఇప్పుడు పల్లెటూరులోని రిలేషన్స్ మీరు అందరు దగ్గర నుంచి చూస్తుంటారు కదా, అవును మేడం. పల్లె అంటేనే రిలేషన్స్ కి గొప్ప. ఇప్పుడు రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అప్పటి రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అవును. దాని మీద ఏమైనా పాట ఉందా? రిలేషన్స్ మీద రిలేషన్ అంటే సమాజం అది ఉంది కానీ రిలేషన్ల మీద అయితే లేదు. ఓకే సమాజం ఎట్లా పోతుంది అనేది ఉంది ఓకే మేడం. అయితే ఇప్పుడు సమాజం మీద ఒక మంచి మెసేజ్ ఇచ్చే సాంగ్ పాడండి. ఏమిటో ఈ సమాజం ఎటు పోతుందో మానవ నైజం, ఏమిటో ఈ సమాజం ఎటు పోతుందో మానవ నైజం, నేను నాది అంటూ విర్రవీగుతుండ్రు, నేను నాది అంటూ విర్రవీగుతుండ్రు, మనది మనమనే మాటలు మంట గలుపుతుండ్రు, ఏమిటో ఈ సమాజం ఎటు పోతుందో మానవ నైజం, తోడబుట్టిన అన్నాదమ్ములు కొట్టుక జస్తుండ్రు, తోడబుట్టిన అన్నాదమ్ములు కొట్టుక జస్తుండ్రు, ఆస్తి కోసము అమ్మా నాన్నల అనాథ చేస్తుండ్రు, ఆడపిల్లలను అన్యాయంగా ఆహుతి చేస్తుండ్రు, 10 మందిలో ఉన్న మనిషిని పట్టుకు హత్యలు చేస్తుండ్రు, ఎందుకో ఈ పాపము, ఎందుకో ఈ ఘోరము, ఎందుకో ఈ పాపము, ఎందుకో ఈ ఘోరము, మానవ మృగాలు మనుషుల మధ్యన పుట్టుకు వస్తుంటే, ఏమిటో ఈ సమాజం ఎటు పోతుందో మానవ నైజం. ఇట్లా రాసిన మేడం. సూపర్. మనుషుల మధ్యన అన్ని ఈగోలు ఎక్కువైపోయినాయి, నేను అనే పంతం ఎక్కువైపోయింది. అవును అది ఎక్కువైపోయి ఒకరికొకరు చంపుకోవడాలు, ఎన్నెన్నో ఘోరాలు డైలీ మనం పేపర్లో చూస్తూనే ఉంటాం. అవును చాలా బాగా పాడారు. సమాజం ఇప్పుడు ఎలా ఉందో నిజంగా కళ్ళు తెరిపించేటట్టు బాగా చెప్పారండి. యా ఇప్పుడు అన్నా చెల్లెళ్ళకి రక్షాబంధన్ అయితే వస్తుంది, అన్నా చెల్లెల మీద ఒక మంచి సాంగ్ పాడండి. అయితే రాఖీ పండుగ అంటేనే అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, అవును పేగుబంధాలకు ప్రతీక అది. అవును రాఖీ పండుగ అంటే అవును రాఖీ పండుగ వస్తే ఇంకా ఆడపిల్లల మనసుల్లో ఉత్సాహం, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళాలి, రాఖీ గడ్డ రావాలి, అదొక తీయని మధురానుభూతి మేడం. అవును వాటి మీద నేను రాఖీ పండుగ మీద పాట రాసుకున్నా, అది రికార్డు కూడా చేయించిన, వినిపిస్తాను. ఓకే రాఖీ పండుగ రానే వచ్చే అక్క చెల్లెళ్ళ గుర్తుకు తెచ్చే, రాఖీ పండుగ రానే వచ్చే పేగు బంధాల ప్రేమను తెచ్చే, ఆడపడుచులకు ఆనందం వచ్చే పుట్టినిల్లు గుర్తుకు తెచ్చే, రాఖీ పండుగ రానే వచ్చే అక్క చెల్లెళ్ళ గుర్తుకు తెచ్చే, రాఖీ పండుగ రానే వచ్చే పేగు బంధాల ప్రేమను తెచ్చే, అమ్మలాగా నిన్ను చూసుకున్నా నీ అక్కే నీ కొరకు రాఖీ తెచ్చే, తమ్ముడు కలకాలం ఉండాలి అంటూ మరదలు నుదుటిన బొట్టును పెట్టే, పచ్చగా 100 ఏళ్ళు వర్ధిల్లమంటూ తమ్ముడు చేతికి రాఖీను గట్టే, మరువద్దు మరువద్దు రన్నా అక్క చెల్లెళ్ళను, మరచిపోయి నువ్వు చెయ్యొద్దు దిక్కు లేనోళ్ళను, మరవద్దు మరవద్దు రన్నా అక్క చెల్లెళ్ళను, నువ్వు చల్లగుండాలంటూ మొక్కుతూ ఉంటారు దేవుళ్ళను, రాఖీ పండుగ రానే వచ్చే అక్క చెల్లెళ్ళ గుర్తుకు తెచ్చే, రాఖీ పండుగ రానే వచ్చే పేగు బంధాల ప్రేమను తెచ్చే, నాన్న లాంటి అన్న నాకున్నాడంటూ కొండంతో అండతో చెల్లెలు వచ్చే, అన్న వదినలే అమ్మా నాన్నంటూ తెచ్చిన రాఖీలు చేతికి గట్టే, ఆరోగ్యంగా ఉండాలి అంటూ అన్న వదినకు హారతి బట్టే, మరువద్దు మరువద్దు రన్నా అక్క చెల్లెళ్ళను, మరచిపోయి నువ్వు చెయ్యొద్దు దిక్కు లేనోళ్ళను, మరవద్దు మరవద్దు రన్నా అక్క చెల్లెళ్ళను, నువ్వు చల్లగుండాలంటూ మొక్కుతూ ఉంటారు దేవుళ్ళను, రాఖీ పండుగ రానే వచ్చే అక్క చెల్లెళ్ళ గుర్తుకు తెచ్చే, రాఖీ పండుగ రానే వచ్చే పేగు బంధాల ప్రేమను తెచ్చే అని రాసిన మేడం. చాలా బాగుంది. ఇట్లా చాలా ఉన్నాయి మేడం పాటలు. అవును తెలుస్తుంది, నిజంగా ఊబిలానే ఉన్నది. ఎన్ని వస్తున్నా అలా వస్తూనే ఉన్నాయి పాటలు, చాలా ఉన్నాయి మేడం. అన్ని అంటే మీరు సమాజం ఎంత లైఫ్ చూసారు కాబట్టి అలా ఒక్కొక్క ఇన్సిడెంట్ మీద ఒక్కొక్కటి అలా రాసుకొచ్చి వస్తున్నారు అనమాట. చాలా బాగుందండి.